సలార్ టీజర్ వచ్చినప్పుడు అందులో ప్రభాస్ ని సరిగా చూపించలేకపోయినా టీను ఆనంద్తో చెప్పించిన డైనోసర్ డైలాగు ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చింది. అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా ఒక్క రాకాసి బల్లి ఉండగా అవన్నీ బలాదూర్ అనే రేంజ్లో జనాలకా మాట బాగా కనెక్ట్ అయిపోయింది. తీరా థియేటర్లో ఆ సీన్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తే ఇంతకీ రాకపోవడం ఫ్యాన్స్ నే కాదు సగటు ప్రేక్షకులను నిరాశపరిచింది. ఎవరి దాకో ఎందుకు సాక్షాత్తు రాజమౌళి కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే థియేటర్కు వెళ్తానని వీడియో ఇంటర్వ్యూలో చెప్పడం ప్రత్యక్షంగా చూశాం. కట్ చేస్తే దానికి కారణమేంటో అంతర్గతంగా తెలుస్తోంది. అది ఎడిటింగ్లో పోలేదట. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో దేవ తండ్రిగా వచ్చే అసలు ప్రభాస్ ఎంట్రీకి దాన్ని వాడుకుంటారట. ఈశ్వరిరావుని భర్తను చూపించకుండా తెలివిగా మేనేజ్ చేసిన ప్రశాంత్ నీల్ ఎండ్ టైటిల్స్లో ఒక రాతి విగ్రహం లుక్లో కోరమీసాలతో ప్రభాస్ని చూపించకుండా రివీల్ చేశాడు. అదే తర్వాత భాగంలో మనం చూడబోయే అసలు విశ్వరూపం. మూడో లిరికల్ వీడియోని నిశితంగా గమనిస్తే ఇది అర్థమైపోతుంది. సో డైనోసర్ ఎందుకు లేడో క్లారిటీ వచ్చేసిందిగా. కాకపోతే సలార్ 2 కోసం కాస్త ఎక్కువ వెయిటింగ్ చేయక తప్పేలా లేదు. ఎందుకంటే చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రభాస్ ముందు కల్కి, ఆ తర్వాత మారుతి సినిమా పూర్తి చేయాలి. సందీప్ వంగా స్పిరిట్ మొదలుపెట్టేలోగా సలార్ 2కి శ్రీకారం చుట్టకపోవచ్చు. బాహుబలి లాగా సీక్వెల్ కోసం కనీసం 2 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది. అప్డేట్ ఇవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. సలార్ ఫైనల్ రన్ అయ్యాకే దీని గురించి ప్రకటన ఇస్తారు. ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకుంటే తప్ప కన్ఫర్మ్గా ఎప్పుడనేది చెప్పలేమని సలార్కు పనిచేస్తున్న యూనిట్ సభ్యుల మాట. వెయిట్ చేయాలి మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.